ఏరియా 51 అది అమెరికాలోని నోవెడా రాష్ట్రంలో ఉంది. అక్కడ చాలా వరకు ఎడారి ప్రదేశమే. ఆ ఎడారి ప్రదేశంలో ఏరియా 51 అనే ప్రాంతం ఉంది. దాదాపు 40 కిలోమీటర్లు ఉండి ఏరియా 51 చుట్టూ ఒక కంచె ఉంది. ఆ కంచె దాటి వెళ్ళిన వాళ్ళని శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు అక్కడ కనిపిస్తాయి. అమెరికా సైన్య అధికారులు తప్ప అక్కడ ఎవరూ ఉండడానికి వీల్లేదు. ఇంతకీ ఏరియా 51 లోపల ఏం జరుగుతుందో చూద్దాం పదండి. ఏరియా 51 చుట్టూ జరుగుతున్న సంఘటనలతో ప్రజల్లో రకరకాల అనుమానాలు బయలుదేరాయి. ఈ మధ్య ఇతర గ్రహాల మీద నుంచి వచ్చిన వ్యోమనౌక ఒకటి కూలిపోయిందని, దాన్ని ఏరియా 51లో భద్రపరిచారని వార్త బయలుదేరింది. లోపల గ్రహాంతరవాసులు వ్యోమనౌకని పరీక్షిస్తున్నారని, అందులో బయటపడ్డ గ్రహాంతరవాసులని బంధించారని చెప్పుకున్నారు. ఏరియా 51లో పనిచేస్తున్న రాబర్ట్ లాజర్ అనే ఒక వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో ఇదంతా నిజమని చెప్పడంతో సంచలనం అయిపోయింది. ఎప్పుడైతే ఏరియా 51 అయోమయం మొదలైందో పుకార్లు బయలుదేరాయి. టైం మిషన్ ఇక్కడ తయారు చేస్తున్నారని, ఇతర గ్రహాల మీదకు వెళ్ళే వ్యోమనౌకను రూపొందిస్తున్నారని ఊహాగానాలు వినిపించసాగాయి. అమెరికా ప్రభుత్వం ఎట్టకే నోరు విప్పింది. అక్కడ జరుగుతున్న విషయాల గురించి 2013లో కొన్ని పత్రాలను విడుదల చేసింది. వాటి ప్రకారం రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక అమెరికా రష్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే పరిస్థితులు వచ్చాయి. ఆ సమయంలో రెండు దేశాలు ఒకదాని మీద ఒకటి మరొక పైచే సాధించాలని ఆధునిక ఆయుధాలు తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. వాటిలో అమెరికా ప్రభుత్వం చాలా ఎత్తు నుంచి నేల మీద జరుగుతున్న పసికట్టే విమానాలను రూపొందించడానికి ఏరియా 51ను ఎంచుకుంది. ఏరియా 51లో గూమ్ లేక్ అనే ఎండిపోయిన చెరువు ఒకటి ఉంది. అది విమానాలు దిగేందుకు అనుకూలంగా అనిపించింది. సాధారణంగా విమానాలు 10,000 అడుగుల ఎత్తులోపే ఎగురుతాయి. ఇక యుద్ధ విమానాలు 20,000 అడుగు ఎత్తున కూడా ఎగరవచ్చు. కానీ నిఘా విమానాలు 50,000 ఎత్తుకు పైగా ఎగురుతాయి. వాటి కింద నుంచి చూసే వాళ్ళకి ఏదో వింత వస్తువులుగా తోచడమే సహజమే. అందుకే వాటిని గ్రహాంతవాసుల నౌక అని ప్రజలు ఏరియా 51లో భ్రమపడేవారు. ఏరియా 51కి గ్రహాంతరవాసులకి ఏం సంబంధం లేదు అలాగని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఏరియా 51లో మనుషుల అవసరం లేని విమానాలు, భయంకరమైన ఆయుధాలు తయారు చేయడానికి లోపల పరిశోధనలు జరుగుతున్నాయని చాలామంది అభిప్రాయం. ఏరియా 51 గురించి అమెరికా ప్రభుత్వం ఎటువంటి వివరణ ఇవ్వడం లేదు. ఏరియా 51 ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది.